ఇది నా మీతో కూడా కొంత సమయం గడపడానికి ప్రభుల వారు సహాయపడుతూ వచ్చారు. మరి సంతోషమ్మ గారికి ఇక్కడ ఆర్కెస్ట్రా వారు నాకు తెలుసు, కొత్త లేంగా దగ్గర చాలా సంవత్సరాల నుంచి తెలుసు. ఇదంతా మొత్తం అయిందే అని తెలుసు నాకు. కానీ మీతో కూడా కొన్ని నిమిషాలు నేను చీకట్లో నుండి ఆశ్చర్యమైన వెలుగులోకి యేసు ప్రభు వారు ఎలా తీసుకుని రాగలిగారో మీతో కూడా పంచుకుంటా. నేను క్రైస్తవుడి కాకపోనుపు నా పేరు నటరాజ దిలీప్. నేను మహానగరంలో చెన్నైలోనే పుట్టి పెరిగాను. మా అమ్మగారి పేరు బి స్వర్ణలత, ప్రముఖ సినిమా నేపథ్య గాయని. మాది రాయలసీమ. మా నాన్నగారి పేరు డాక్టర్ అమర్నాథరావు గారు. మా నాన్నగారు జనరల్ హాస్పిటల్లో సివిల్ సర్జన్గా డాక్టర్గా ఉద్యోగం చేసేవారు. అయితే మేము బాపునల్లం. మా కుటుంబంలో మా పెద్దక్క గారికి పుట్టుకతోనే నత్తి ఉండి మాటలు వచ్చేటివి కావు. అయినా మా అక్కగారికి మాట రావడం కోసం భూలోకంలో దేవులు దేవతలు అందరైతే పిలువబడుతున్నారో అనేక స్థలాలకు మేము వెళ్తూ వచ్చేవారు. మా అమ్మగారు సినిమాలో ఘంటసాల గారు, పిఠాపురం నాగేశ్వరరావు గారు, పివి శ్రీనివాసరావు గారు, ఎంఎస్ రామారావు గారు, మరి వీళ్ళందరితో సుశీల గారి కంటే ముందు జిక్కి కృష్ణవేణి గారు, లీలా గారు, మా అమ్మగారు ఒక టైంలో వచ్చారు. అయితే మా అమ్మగారు మా నాన్నగారు ప్రేమించుకుని వివాహం చేసుకున్న తర్వాత మా తల్లిదండ్రులకు మేము 9 మంది సంతానం, 6 కొడుకులు 3 కూతుర్లు. అయితే మా అక్కగారికి మాట రావడం కోసం మా అమ్మగారు భూలోకంలో దేవుళ్ళు దేవతలు అందరూ ఎవరైతే పిలువబడుతున్నారో అనేక స్థలాలకు వెళ్ళి మా అమ్మగారు నీళ్ళు దోపుడు ఇస్తూ వచ్చి, ముక్కుబళ్ళు ఇస్తూ వచ్చి, ఏ దేవుడైనా కనికరించకపోడా నా కూతురికి మాట రావనే ఆశ, కోరిక మా అమ్మగారిలో ఉండే. ఎక్కడికి వెళ్ళినా నిష్ప్రయోజనం బాక్కలి. ఎక్కువ మా అమ్మగారు గిరిజా గారికి, గీతాంజలి గారికి, సూర్యకాంతం గారికి, వాణిశ్రీకి, శారద గారికి, సావుకార్ జానకి ఎక్కువ కామెడీ సాంగ్స్ పాడుతూ వచ్చాయి. సుశీలమ్మ గారు, మా అమ్మగారు, జానకి గారు, లీలా గారు వీళ్ళందరూ కూడా పుట్టబడి సాయిబాబా పూజించేవారు. అంజలిదేవి గారితో సహా భద్రాచలం, శ్రీశైలం, మహానంద అనేక స్థలాలకు వెళ్తూ వచ్చేది మా అమ్మగారు. కారణం ఏంటనగా మా అక్కగారికి మాట రావడం కోసం ఎక్కడికి వెళ్ళిన నిష్ప్రయోజనం బాగా కాలేదు. మా అమ్మగారిని సినిమా రంగంలో పరిచయం చేసింది ఎవరంటే మ్యూజిక్ డైరెక్టర్ మాస్టర్ వేణు గారు. ఆ వేణు గారి కొడుకే సినిమా హీరో భానుచంద్ర గారు. వాళ్ళ తల్లిగారు బక్సింగ్ గారి సావసంలో మంచి విశ్వాసి భానుచంద్ర వాళ్ళ అమ్మగారు. వాళ్ళ ఇంటి ఎదురుగా మేమున్నాం. మా ఇంటి పక్కన తమిళ యాక్టర్ సూర్య గారు, మనోరమ్మ గారు, రాజబాబు గారు ఇళ్ళు ఉన్నాయి. ఎదురుగా మాస్టర్ వేణువు గారు వారింటి పక్కన సావుగారు, మరి చాలామంది యాక్టర్స్ ఇళ్ళు ఉన్నాయి. అయితే ఎక్కడికి వెళ్ళిన నిష్ప్రయోజనం మాట రాలేదు. మా అమ్మగారితో పాటలు పాడే సహగాయకులు అందరూ కూడా అడిగారమ్మా, దేవుడిని పిలవబడుతున్న పుట్టబడి సాయిబాబు దగ్గరికి తీసుకుని వెళ్తే శ్యాముందేశ్వరి దేవుడికి మాటలు తప్పకుండా వస్తాయని చెప్పేసి మా అక్కగారిని తీసుకొని పుట్టబడి సాయిబాబు దగ్గర తీసుకుని వెళ్ళిన వెంటనే ఆయన పాద నమస్కారం చేసిన వెంటనే ఆయన ఈ బుద్ధి ఇచ్చి నోట్లో వేసాను. నోట్లో వేస్తే మా అమ్మగారు అడిగారు, సాయిబాబు గారు ఇదే పాట నేను ఘంటసాల గారితో పాడానండి. సినిమా పేరు అప్పు చేసేటప్పుడు సినిమాలో కాశీకి పోయాను రామహరి,
గంగతీర్థము తెచ్చాను రామహరి అనే పాట మా అమ్మగారే పాడాను. ఈ పాట నేనే పాడానండి. అందులో పవిత్ర బంధనం సినిమాలో గీతాంజలి గారికి పద్మనాభ గారికి ఒక పాట పాడింది. తంత్రాల మామయ్య నీ మంత్రాలకు చింతకాయలు రావాలమైన పాట మా అమ్మగారే పాడారు. ఆ పాట ఎక్కడికి వెళ్ళినా నిష్ప్రయోజనం మాట రాలేదు. మెడ్రాస్లో టీ నగర్ పాండ్య బజార్లో ఉన్నాం. డబ్బా కొదవలేదు. భానుచంద్ర గారి తల్లి గారు మా అమ్మగారితో ఒక మాట అన్నారు, స్వర్ణలత గారు చాముండేశ్వరి దేవికి ఏమన్నా మాటలు వచ్చాయా? రాలేదమ్మా. అయితే బాధపడవాక నేను నీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి ద్వారా తప్పకుండా మాటలు వస్తాయి. ఎవరు చెప్పగలుగుతారు అంత ఆదరణమైన మాటలు? ఎవరైనా ఒక వ్యక్తిని పరిచయం చేస్తారు. ఎవరు ఆ వ్యక్తి? ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను, ఆ వ్యక్తి నాకు పరిచయం చేయండి అంటే మా అమ్మగారు భానుచంద్ర వాళ్ళ అమ్మగారితో అన్నారు. ఎవరు ఆ వ్యక్తి? ఎంత డబ్బైనా ఖర్చు పెడతానంటే భానుచంద్ర వాళ్ళ అమ్మన్నది, ఆయన దగ్గర కావాల్సిన డబ్బు ఉందండి, డబ్బు అక్కర్లేదు. మరి ఎవరు ఆ వ్యక్తి? మా అమ్మగారితో చెప్పండి ఎవరు ఆ వ్యక్తి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అని చెప్తే మా అమ్మకి ఇష్టం ఉండేది కదా. అమ్మ మేము బాపునలం కదా, నా కూతురికి మాటలు వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు, మేము మాత్రం క్రైస్తవులు వెళ్ళక. వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేస్తుంటే మా అక్కగారే వెళ్ళేవారు భానుచంద్ర ఇంటికి. వెళ్ళడం, దేవుని మాటలు వినడం, ఇంటికి రావడం ఇలా ఉండేది. ఒక రోజంతా భానుచంద్ర ఇంట్లో ఉంచుకొని అక్కడి నుంచి జోహోషా ప్రార్థన మందిరానికి తీసుకుని వెళ్ళాను. ఆ మందిరంలో దైవజనుడు భక్సింగ్ గారు వాక్యం చెప్తుంటే మా అక్క రక్షించబడ్డారు. అది మొట్టమొదటి అద్భుతం. రెండో అద్భుతం ఏంటంటే దైవజనుడు భక్సింగ్ గారు బాప్తిసం ఇచ్చి మరియమ్మ అని పేరు పెట్టాడు. ఆ 4 నరం సడలింపుడు చక్కగా మాట్లాడుతూ వచ్చింది. తర్వాత భక్సింగ్ గారు మా అక్కగారికి పెళ్లి చేశాడు. మా అక్కగారుల విశ్వాసం చూస్తూ వచ్చారు మా అమ్మగారు. మరి భక్సింగ్ గారు సాహసం సంఘానికి వేస్తారు కదా, బొమ్మన హాల్ అనే ఊరికి వేస్తే మా అక్కగారు ఏడుస్తుంటే మా బావగారు అడిగారు, ఏం మరియా ఏడుస్తున్నావు అంటే అదేం లేదండి, నువ్వు నేను చనిపోతే పరలోక రాజ్యం వెళ్తాం. మరి మా అమ్మగారు, మా తల్లిదండ్రులకు మేము 9 మంది సంతానం, 6 కొడుకులు 3 కూతుర్లు. మా అక్కగారి తర్వాత మగపిల్లల పెద్దవాడు ఎవరంటే యాక్టర్ ఆనందరాజు. ఆనందరాజు అంటే తెలుగు వాళ్ళకి ఎవరికి పరిచయం కాకపోవచ్చు కానీ గజ అంటే బాగా నోటెడ్. గజ అంటే గ్యాంగ్ లీడర్లో చెవులు ఆగుతుంటాడు. గ్యాంగ్ లీడర్, పెద్దరాయుడు, సూర్యవంశం వీటన్నిటిలో మెయిన్ విలన్ మా అన్న. మా అన్నగారు తర్వాత మిగతా బ్రదర్స్ అందరూ కూడా అమెరికా న్యూయార్క్లో డాక్టర్గా ఉద్యోగం చేస్తున్నారు. వారి తర్వాత ఒక అక్కగారి తర్వాత నేను, నా తర్వాత నా చెల్లి. నేను మా గురువు గారు శివశంకర్ మాస్టర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నాను. ఆల్రౌండర్లు అత్తరసాయం అనే పాటకు నేనే డ్యాన్స్ మాస్టర్గా చేస్తూ వచ్చాను. తర్వాత బావభామర్ది బాబలసయ్య, తర్వాత రోజా గారికి మేఘమా మరొకవి చాలా సాంగ్స్ చేస్తూ వచ్చాను. మొట్టమొదటిగా మా అక్కగారు రక్షించబడిన తర్వాత మా అక్కగారు మా బావగారు మెడ్రాస్ వచ్చారు. మెడ్రాస్కి వస్తే మా నాన్నగారు పేపర్ చదువుతుంటే మా నాన్న దగ్గరికి వెళ్ళాడు. మా బావగారు వెళ్ళి, మామ పెద్ద వయసు అయిపోయింది కదా, మీరు కూడా యేసు ప్రభు వారు నమ్ముకోండి అంటే మా నాన్నగారు ఒప్పుకునేవారు కాదు. ఈడెవడరా నన్ను మామటాడని చెప్పేసి ఉమ్ము కేకలిచ్చి ఉమ్ము వస్తే ఉమ్ము దూర్చుకొని దేవుని వాక్యం చెప్పిన మొగశీలిగిన వారు మా బావగారు. మా అక్క మాట్లాడుతుంటే మా అమ్మగారు ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ కాంపౌండ్లోకి వచ్చారు. ఇదేంటి ఆశ్చర్యం, భద్రాచలం వెళ్ళాను, శ్రీశైలం వెళ్ళాను, మహానంది వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళినా బాగా కాలేదే. యేసు ప్రభువారి నమ్ముడు ద్వారా నా కూతురు మాట్లాడుతుంది, ఎంత ఆశ్చర్యం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారికి ఆశ్చర్యకరుడని పేరు. ప్రేమిన వారులారా, మా అక్క రక్షించబడింది. తర్వాత సినిమా పరిశ్రమ అంతా కూడా మెడ్రాస్లో ఉండేవారు. ఆ దినాల్లో హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, జగ్గయ్య గారు, జమున గారు అందరూ. లాస్ట్ ఒక పాట పాడడానికి మా అమ్మగారు హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ ఎక్కడంటే హెబ్రోన్ మందిరం పక్కన ఎన్టీ రామారావు గారు స్టూడియో ఉంది. ఆ స్టూడియోలో రికార్డింగ్. బాలు గారు మా అమ్మగారు మంగమ్మాన ఉతుకుతుంటే అందం అబ్బాయి ఏసేవందం బంధం అనే పాట పాడాలి. పాడుతానే మా అమ్మగారు హెబ్రోన్ వచ్చారు. హెబ్రోన్లో మా అమ్మగారితో పాటలు పాడినటువంటి, మా అమ్మగారితో పాటు చదివిన వాళ్ళు సేవ చేస్తున్నారు హెబ్రోన్లో. డేజమ్మ గారు, చిత్రమ్మ గారు, ఎలిజబెత్ గారు, వీళ్ళంతా హెబ్రోన్లో, మిత్రుడు మార్తక్క గారు, వీళ్ళందరూ హెబ్రోన్లో ఉన్నారు. మా అమ్మను కూర్చోబెట్టి చెప్పారు, సునలత గారు
మీరు మాతో పాటు చదువుకున్నారు, మా ఏరియా మా గర్వకారణం, మంచిదే. కానీ నువ్వెంత గాయనివైనా యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా చనిపోతున్న నరకానికి వెళ్తావు కదా. కనుక అలాంటి జీవితం నుండి ప్రభువుల వారు నన్ను రక్షిస్తూ వచ్చారు. ఇది నాన్న సినిమా యాక్టర్స్ మధ్య నేను దేవుని సేవకుడిగా చేస్తున్నా. మొట్టమొదటిగా ఈ మార్కాపురానికి సుత్వేలు గారిని పరిచయం చేసింది నేనే. షకీలా గారికి బాప్తిసం ఇస్తూ వచ్చా. యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడైతే సంరక్షకుడిగా నేను అంగీకరించానో నా జీవితంలో ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. కనుక లోకంలో నుండి ఆశ్చర్యమైనటువంటి వెలుగులోకి ప్రభువారు నన్ను నడిపిస్తూ వచ్చారు. మొట్టమొదటిగా మా అమ్మ రక్షించబడ్డారు, మా అక్కగారు తర్వాత మా అమ్మగారు. ఒకే ఒక వాక్యం ద్వారా నేను ప్రభువుని నమ్ముకున్నా. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 5వ వచనం ద్వారా ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చినాయి. నేను శివశంకర్ మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను. ఆయన గురువు గారు. ఆయన దగ్గర నేర్చుకొని సినిమాలో ఆనందం లేదు కానీ సంతోషం ఉండేది కాదు, సమాధానం ఉండేది కాదు. యేసుక్రీస్తు ప్రభువారిని నా సంరక్షకుడుగా నేను అంగీకరించడం ద్వారా ఇది నాన్న యేసు ప్రభువారిని హృదయంలో చేర్చుకున్నా. నాకెంతో సంతోషం, సమాధానం. సినిమా యాక్టర్ మోహిని ప్రభుని నమ్ముకున్నది, సినిమా యాక్టర్ గజా ప్రభు నమ్ముకున్నాడు, దేవవాణి రాజా, ఎంతోమంది సినిమా వాళ్ళు వేసి మోసను కాల్దనుకుని బయటకు. అంటే కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని నా సంరక్షకుడిగా నేను అంగీకరించిన ద్వారా ప్రభు నా జీవితంలో మేలు చేస్తూ వచ్చినాయి, నా జీవితంలో అద్భుతం చేస్తూ వచ్చినాయి. కనుక ఈ దినాల్లో నేను మొట్టమొదటిగా సినిమాలో సెలెక్ట్ అయినప్పుడు రాఘవేంద్ర గారు ఒక మాట అన్నారు, మాస్టర్ సినిమా ఏంటి మీకు తెలుసా, చెప్పండి గురువు గారు. చీ అనగా సిగ్గులేనిది, నీ అనగా నీతి లేనిది, మానగా మానుతుంది. అటువంటి భయంకరమైనటువంటి జీవితం నుండి యేసుక్రీస్తు ప్రభువారు నన్ను రక్షిస్తూ వచ్చినాయి. యేసు ప్రభువారు నా దేవుడిని హృదయంలో చేర్చుకున్నా. కనుక ప్రేమైనటువంటి వారులారా, కారణం ఏంటనగా ఈ దినాలు యవనస్తులు సినిమాను చూసి ముర్చివాళ్ళు చాలామంది లేకపోలేదు, సినిమాను చూసి ఆనందించేవారు లేకపోలేదు. అందులో ఆనందం లేదు కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారిని సంరక్షకుడు అంగీకరించిన తర్వాత ఎంతో సంతోషం, సమాధానం. ప్రభు ఒకే ఒక వాక్యం ద్వారా ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చినాయి. ఇది నాన్న సినిమా యాక్టర్స్ మధ్య నేను దేవుని సేవకుడిగా సేవ చేస్తున్నా. నా ప్రేమైనటువంటి వారులారా, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం అందరూ రక్షించబడాలి. ఇది నాన్న నేను, భానుచంద్ర గారు, షకీలా గారు, సినిమా యాక్టర్ లతాశ్రీ అనే హీరోని ఒక అమ్మాయి ప్రభు నమ్ముకు రక్షించబడి సేవ చేస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ఉద్దేశం అదే. నా జీవితంలో ప్రభు కార్యం చేస్తూ వచ్చాడు. ఒకే ఒక నిరీక్షణ చెప్పగలుగుతున్నా, యేసుక్రీస్తు ప్రభువారిని నా సంరక్షకుడు అంగీకరించడం ద్వారా నాకు కలిగే ఆనందం, నాకు కలిగిన సంతోషం, నాకు కలిగిన నిరీక్షణ నేను మీతో కూడా పంచుకుంటున్నా. ప్రేమైన వారులారా, సినిమాలో ఏం లేదు కానీ యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముడు ద్వారా సంతోషం, సమాధానం. ఇదే నేను ఎవరిసలు చెప్పాల్సిన. అటువంటి దౌర్భాగ్య జీవితం నుండి ఏదైనా నేను రక్షించబడి మారు మనిషి పొందిన తర్వాత ఎబ్రోను సావాసంలో దేవుని సేవకుడిగా సేవ చేస్తూ ప్రపంచమంతా కూడా వాడబడుతున్నా. షకీలా గారు కూడా ప్రభుని నమ్ముకున్నారు, నగ్మ గారు ప్రభుని నమ్ముకున్నారు. ఎంతోమంది బ్రహ్మానందం కదా, అల్లు అర్జున్ సినిమా తీసిన ఆ డైరెక్టర్ కూడా భార్య భర్త ఇద్దరు మందిరానికి వస్తున్న కారణం ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశం. కనుక నేను మీకు చెప్పేది ఒకటి, నన్ను రక్షించిన దేవుడు, మా తల్లిగారు సినిమా సింగర్ సొల్లత గారు రక్షించిన దేవుడు మీతో కూడా మాట్లాడుతుంటాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కనుక ఇలాంటి అనుభవం, ఇలాంటి ఉద్దేశం నా జీవితంలో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించిన ద్వారా నా జీవితంలో ఆనందం. ఇది నాన్న ఎన్నడికి కూడా నేను సినిమాలు యాక్ట్ చేయడం లేదు కదా. ఇది నా ప్రభుని నమ్ముకున్న, రక్షించబడ్డ ఒకే ఒక మాట, శక్యమైన మహిమాయుక్తమైన సంతోషం ప్రభు నాకు ఇచ్చాడు. ఈ స్థలానికి ఆరంభ దినాల్లో ఐజే గారు ఒక దైవజనుడు ఉండేవాడు, భక్ష్యం గారు సవాలు మంచి దైవజనుడు. వాళ్ళ కొడుకు తీసుకొని వచ్చాడు లూకా గారు. మాకు చిన్ననాటి నుంచి స్నేహం. ఈ దినాన మీతో కూడా రావడం జరిగింది. కనుక నాకు ఈ అవకాశం ఇచ్చిన సంతోషమ్మ గారికి, విశ్వాసులు మీ అందరికీ కూడా ప్రభు చిత్తమైతే అప్పుడప్పుడు సినిమా వాళ్ళు ఎవరైనా పంపిస్తుంటాను. కనుక దాసురాలు చేసేటువంటి సేవను పరిచయం దేవుడు విస్తరింపజేసి ఆశీర్వదించి పల్లింప చేయనుగాక. కనుక ప్రభు కొరకు నమ్మకంగా ఉందా.